జై శ్రీమన్నారాయణ. వాల్మీకి మహర్షి నిషాదుణ్ణి శపించిన శ్లోకం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండగా తన శిష్యుడైన భరద్వాజుడు ఆ శ్లోకాన్ని గ్రహిస్తాడు. శిష్యుడు ఆ విధంగా గ్రహించడం చూసిన వాల్మీకి మహర్షి చాలా సంతోషిస్తాడని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టస్తవ్య తుష్టో భవతు గురు. ఆ తరువాత తమసా నదీ తీరంలో శాస్త్రోక్తంగా స్నానం పూర్తి చేసుకున్న వాల్మీకి మహర్షి శిష్యులతో కలిసి తన నివాస స్థలమైన ఆశ్రమాన్ని చేరి కూడా పదే పదే అదే శ్లోకం గురించి ఆలోచిస్తూ ఉంటాడని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. సో అభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి తమేవ చింతయన్నర్థ ముపావర్తత వై ముని.